పెంటపాడు మండలంలోని అలంపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుధవారం రాత్రి ఎన్నిక ప్రచారం చేశారు. ఆయనతో పాటు అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావులు కూడా ప్రచార రథం మీద ఉన్నారు. యువత బైక్ ర్యాలీతో ముందు భాగాన ఉండి సందడి చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణ స్థానిక గ్రామపాలక వర్గంపై విరుచుకుపడ్డారు. 80 లక్షల నిధులు ఉన్న పాలకవర్గం ఎటువంటి కనీస వసతులు కల్పించలేదన్నారు. పవన్ ప్యాకేజీలకు అమ్ముడుపోయారన్నారు. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ఎజెండా అన్నారు. తనతో పాటు ఎంపీకు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, సొసైటీ అధ్యక్షులు కొలనువాడ అన్నవరం, మండల వైసీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, స్థానిక నాయకులు గోరింట రవివర్మ, పెనుమర్తి తాతారావు, సీతారామరాజు, పెనుమర్తి కాశీ, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ 5 సంవత్సరాలు 59 నెలలు కొనసాగించాడు. మళ్ళీ అదే సంక్షేమ పరిపాలన మళ్ళీ కొనసాగించడానికి, వాళ్ళ రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతు భరోసా గతంలో 13,500 ఇచ్చాం. ఇప్పుడు 16,000 చొప్పున 80,000 5 సంవత్సరాలు ఇవ్వడానికి, అలాగే 3,000 రూపాయల పెన్షన్ని 2 వాయిదాల్లో 3,500 వరకు పెంచడానికి, అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంచడానికి, ఏదైతే చేయూత పథకం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలకి 45 సంవత్సరాల వరకు 4,000 వాయిదాలుగా 75,000 ఇస్తారన్నాడు. అలాగే ఈబీసీ నేస్తం ఉన్నత కులాలకు సంబంధించిన ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి 4 వాయిదాల్లో నెల ప్రతి వాయిదాకి 15,000 చొప్పున 60,000 రూపాయలు వేసేలాగా, కాపు నేస్తం పేరు మీద 4 వాయిదాల్లో 60,000 వేసేలాగా, ముఖ్యంగా మన పిల్లల చదువు, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల్ని చదివించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రతి ఇంటికి ఒక అన్నగా, ఆ ఇంటి ఇళ్ళకి అన్నగా, తమ్ముడుగా, ఆ పిల్లలకి నేను ఒక మేనమావగా నా బాధ్యత తీసుకుని ఆ పిల్లల్ని ఉన్నత విద్యలో వాళ్ళు చదువుకున్నంత వరకు చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ కుటుంబం మీద ఆ పిల్లల చదువు గురించి ఒక్క రూపాయి కూడా భారం పెట్టకుండా ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే నేను చదివిస్తానని ముఖ్యమంత్రిగా చెప్తున్నారు. మరి నిజంగా ఇవాళ మీరే చూస్తూ ఉన్నారు, నాడు నేడు పేరుతోటి మరి ప్రతి స్కూలు బాగు చేయించి ఆ స్కూల్లో అన్ని రకాలుగా టాయిలెట్స్, కొత్త టాయిలెట్స్ నిర్మాణం చేసి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్ళు పూర్తి చేసే లోపలనే ఒక గొప్ప మార్పుని భారతదేశం చూడబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు చదువు విషయంలో దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి. ఏదైతే చంద్రబాబు నాయుడు మాటలో పడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిపించాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడతారు. ఇవాళ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇంకా కొన్ని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పారు. ఇంకా ఎంతమంది కొన్ని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నా ఒక్కళ్ళు కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు అవసరం. ఇంకొక 2-3 ఎకరాలు కొనైనా సరే అది పూర్తి మరి అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ డబ్బులు కూడా 2,25,000 వరకు కూడా మరి వస్తు రూపేణ మరి డబ్బుల రూపేణ ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పిస్తాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ప్రతి ఒక్కరికి ఉండే 2 ఓట్లు, ఒక ఓటు మొదటి బ్యాలెట్ బాక్స్లో అంత కంప్యూటరైజ్డ్, బ్యాలెట్ బాక్స్లో 1వ నెంబర్లో కొట్టు సత్యనారాయణ, పక్కన ఫ్యాన్ గుర్తు, పక్కన బట్టన్ ఉంటుంది. బ్యాలెట్ బాక్స్ చూడగానే, ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి ఒకటే బాక్స్ ఉంది. దాంట్లో మొదటి పేరు కొట్టు సత్యనారాయణ ఉంటుంది. ఆ మొదటి బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే ఎంపీ ఓటుకి సంబంధించి
అక్కడ 21 మంది అభ్యర్థులు ఉన్నారు. 16 అభ్యర్థుల కంటే ఎక్కువ ఉంటే రెండవ బ్యాలెట్ బాక్స్ని పెడతారు. అక్కడ రెండో బ్యాలెట్ జోలికి వెళ్ళక్కర్లేదు. బాక్స్ జోలికి మొదటి బాక్స్లోనే మొట్టమొదటి పేరు గూడూరు ఉమాపాల. అక్కడ కూడా ఫ్యాన్ గుర్తుంటుంది. మా పక్క బటన్ నొక్కాలంటే రెండు చోట్ల కూడా మొట్టమొదటి ఓటు బటన్ నొక్కితే ఫ్యాన్ గుర్తు మీద నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కొనసాగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ పెంటపాడు మండలంలో బుధవారం పలు చోట్ల మేడే సందర్భంగా పతాకాలు ఎగురవేశారు. పెంటపాడు గౌరీదేవి గుడి సెంటర్లో సిరపరపు రంగారావు, గాంధీ విగ్రహం సెంటర్లో అల్లు సుబ్బారావు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెర్లపుల్లారెడ్డి, బాలనరసింహారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ దూలం ప్రసాద్ జెండాలు ఎగురవేశారు. ముదునూరు గ్రామంలో వడ్డి సత్యనారాయణ, రాచర్లలో కోట నాగేంద్ర, ముదునూరులో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరపున మొకమట్ల బులిరాజు జెండాలు ఎగురవేశారు. ప్రజా సంఘాల కార్యాలయం నుండి పోస్ట్ బేసిక్ స్కూలు, వీరబ్రహ్మంగారి గుడి, గౌరీదేవి గుడి సెంటర్, మార్కెట్ మీదుగా తిరిగి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ సభ నిర్వహించగా దూలం ప్రసాద్ అధ్యక్షత వహించారు. మండల కార్యదర్శి జె శ్యామలాకుమారి, బంకురు నాగేశ్వరరావు, రుద్రవేణు, ఆకుల రాజు, కోడి మురళి, బంగారయ్య, కాపకాయల యేసు, ఆర్ అనురాధ, వి కనకలక్ష్మి, బత్తుల ప్రసాద్, గంట మంకతాయారు, సిహెచ్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 1956 అమెరికా దగ్గర చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం ప్రత్యేకంగా పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితంగానే అనేక మందిని అక్కడ ఉన్న పెట్టుబడిదారులు పోలీసులతో కాల్పులు జరిపి అనేక మందిని పట్టున పెట్టుకున్నారు. వాళ్ళ యొక్క రక్షణ కొట్టే ఎర్రజెండా. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రాయితీలు అనేక సాధించుకున్నాం. మనం ప్రతి ఒక్కరికి భారతదేశంలో చాలా పండుగలు వస్తాయి. కానీ కార్మికుల మట్టుకి కార్మిక దినోత్సవం అందరికీ కులం మత తారతమ్యం ఏమీ లేకుండా అందరికీ ఉంటుంది. ఒకే ఒక పండుగ మేడే. ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన మేడే. మన శ్రమకు ఫలితంగా సమన్వయతం రావాలని చెప్పి అప్పట్లో చాలా మంది కూడా ప్రాణ త్యాగాలు చేశారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో భవన నిర్మాణ సంఘ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో జనతా ఆసుపత్రిలో ఉచిత షుగర్ రక్త పరీక్షలు గురువారం నిర్వహించారు. ఈ ఉచిత రక్తదాన శిబిరాన్ని లయన్స్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వట్టిప్రోలు రాము ప్రారంభించారు. ఈ శిబిరంలో 97 మంది రక్త పరీక్ష చేయించుకున్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ చిన్నం జగదీష్, కోశాధికారి జీడిగుంట హరిబాబు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, దాటా లక్ష్మీపతిరాజు, సుంకర శ్రీనివాస్, వివిఎన్ లక్ష్మీనారాయణ, పడాల మహేశ్వరరావు, భీమవరపు మహాలక్ష్మి, కిరణ్ కుమార్, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎంవివి రామకృష్ణ, శ్రీరామచంద్రమూర్తి, సుంకర వెంకట సత్యయేసుకుమార్, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రతి నెల షుగర్ వ్యాధి మీద స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దువ్వా శ్రీని గారు మరి ఆర్థిక సహకారం అందించడం, అలాగే మన డిస్ట్రిక్ట్ ట్రెజరర్ గారు మరి స్పిరిట్ క్లబ్ పెద్దలు వట్టిపోలు రాము గారు మరి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మన లయన్స్ క్లబ్ పెద్దలందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. ప్రతి నెల 80 నుంచి 90 మంది 100-110 దాకా కూడా చేయించుకుంటున్నారు స్క్రీనింగు. మరి ఈ ఊళ్ళో ఎవరైతే ఉన్నారో పెద్ద డాక్టర్లు అందరూ కూడా వాళ్ళు మన యొక్క రిపోర్ట్ని ఆనర్ చేసి మరి దానికి సంబంధించిన మందులు వాళ్ళు రాయటం, దానికి మందులు అందరూ వాడుకుని స్వస్థత పొందడం, ఈ ఘనత అంతా కూడా మన లయన్స్ క్లబ్కి చెందుతుంది. దీన్ని అప్రహతంగా ఇది 42వ సంవత్సరాల నుంచి మనం కొనసాగిస్తున్నాం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించుతున్నారు. ఈరోజు ఎంతోమంది పేదలు హాస్పిటల్ అంటేనే భయపడే రోజులు ఉన్నాయి. అలాంటిది 42 సంవత్సరాలుగా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతోమంది దాతలు వచ్చి ఆ పేదలకి ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం, డయాబెటిక్ క్యాంప్ నిర్వహించడం, తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటం అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమం. ఈ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళు వెనక ఉండి ఎంత మంచి కార్యక్రమాన్ని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహించడం తాడేపల్లిగూడెంకి ఉన్న అదృష్టం.
అందరూ కూడా దీన్ని సహకరించిన ఆర్థిక సహకారం చేయించిన ఈయన దుబా శ్రీనివాసరావు గారు, మరి ఈరోజు ప్రారంభానికి ఇక్కడ అతిథులుగా విచ్చేసిన వట్టిప్రోలు రాము గారు, అలాగే సీనియర్ మెంబర్స్ పిఎంజేవే దాట్ల రాజు గారు, మీ అందరూ కూడా సహకారాలు అందించి మమ్మల్ని కూడా ఆశీర్వదించి మేము కూడా మంచి లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం ఇంటర్నేషనల్ పేరు తీసుకొస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. ముందు మనం ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలి అంటే ఆ కార్యక్రమానికి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ డయాబెటిక్ క్యాంప్కి ఎందుకంటే డాక్టర్లు అందరూ కూడా ఏం చెప్తారంటే రెగ్యులర్గా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోమని చెప్తారు. ఆ కన్సిస్టెన్సీ అవైలబుల్ చేస్తున్నటువంటి మీ క్లబ్ సభ్యులందరికీ కూడా నేను అది కూడా పర్టికులర్గా ఒక ఏరియాలో, అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి డయాబెటిక్ పీపుల్ అంతా కూడా డయాబెటిక్ ఉన్నా లేకపోయినా పలానా తారీఖున మేము వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే మాకు రోగ నిర్ధారణ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, ఏం వాడాలి అనేది ఎక్కడెక్కడో ఒక వారం ఒక చోట చేసేదానికన్నా కూడా ఇలా కన్సిస్టెన్సీ తోటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నిజంగా మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. తాడేపల్లిగూడెం పట్టణంలో 5వ వార్డులో బుధవారం రాత్రి కూటమి నాయకులు ఎన్నిక ప్రచారం చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తమ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ఎన్నిక ప్రచారం చేశారు. మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు నాయకత్వం వహించారు. సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, జనసేన వార్డు ఇన్ఛార్జ్లు యజ్జల అనిల్, మద్దాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వార్డులో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు 5వ వార్డులో మంచినీటి ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ప్రజల దాహార్తిని తీర్చేవారమని గుర్తు చేశారు. తనను గెలిపిస్తే వార్డులో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఓటు గాజు గ్లాసు గుర్తుకు, ఎంపీ ఓటు కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గాజు గ్లాస్ ఉన్నా కంగారు పెట్టద్దు, దయించి అందరూ కూడా లైట్ ఒక సౌండ్ తగ్గించాం, కొద్దిగా సౌండ్ వలసెట్టే శ్రీని గారిని ఆశీర్వదించి రానున్న ఎన్నికల సంగ్రామంలో ఎంపీ అభ్యర్థుల మహిళలు బీజేపీ ఉమ్మడి సంవత్సరానికి ఎంతో సూరిబాబు ఫస్ట్ నుంచి కూడా ఈ వార్డు ప్రజలందరినీ తన ఇంట్లో సమస్యలే ఫీల్ అయ్యి కౌన్సిల్లో గొడవపడిన విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ వార్డు తిరుగుతుంటే మాకే బాధ కలిగింది. ఎక్కడా కూడా లైట్లు లేవు, ఎక్కడా కూడా డ్రైన్ సిస్టమ్ బాగోలేదు, ప్రజలందరూ నీళ్లు రావట్లేదని గొడవ చేస్తూ ఉన్నారు. మరి ఇదివరకు అయితే ఆ పరిస్థితి లేదు ఈ వార్డులో. మరి గురు సూరిబాబు ఉన్నంతసేపు కౌన్సిలర్గా ఇక్కడ నీళ్ళకి ఎవరు ఇబ్బంది పడలేదు. నాకు ఫోన్ చేసిన వెంటనే ఇక్కడ ట్యాంకర్ ఉండేది. అలాంటిది ఈరోజు అవినీతి పరిపాలన జరుగుతోంది. లేకపోతే ఇక్కడ విమానాశ్రయ భూములు ఉన్నాయి. ఆ విమానాశ్రయ భూములు ఎప్పటి నుంచో ప్రతి ఓడు పట్టాలు ఇచ్చేస్తారంటాడు, ఎలక్షన్ అయిపోతుంది ఎవరి దారిన వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఈ ఒక నిబద్ధత ఇవాళ ఇక్కడ ఏ ఇల్లు అయినా కట్టుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టకుండా మీకు దానికి ఎలాంటి పరిష్కారం ఆలోచించాలో ముఖ్యమంత్రిని అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి మనం భూపతిరాజు శ్రీనివాసవరం గారు అంటే ఒకరు చేసేది కాదు. ఏంటంటే యాక్చువల్గా ఈ భూమిని ఎవరికి అమ్మకూడదు. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో ఈ భూమిని రైతుల దగ్గర తీసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు వాడుకోకపోతే తిరిగి ఫ్రీగా ఇవ్వాలి తప్ప ఈ భూమి దగ్గర డబ్బు తీసుకోకూడదు అనేది ఇక్కడ సర్క్యులర్ ఒకటి ఉంది. దాని గురించి మాణిక్యాలరావు గారు 100 గజాల తర్వాత అందరికీ గజానికి ఎంతని పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క లీగల్ అబ్జెక్షన్ వల్ల ఇక్కడ మన పట్టాలు ఇవ్వలేకపోయిన సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా చెప్పని నమ్మకండి, మీ ఇల్లుకు పూర్తి భద్రతని ఇస్తా.
మనంతా మంచి పరిపాలన స్వాగతం పలకండి. రామరాజ్యం స్థాపించిన దానికి మీరందరూ కూడా తాడిపూడి పట్టణ ప్రజలందరూ కూడా మాకు సహకరించండి. మీ యొక్క మాకు ఓటేయండి. మా ప్రాణం పోయే వరకు మీకు సేవ చేస్తాం. మీరు చూసారు గడిచిన 14-19 వరకు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా దాదాపు 100 కోట్లతో రోడ్లు వేసాం. ఇక్కడ సెకండ్ సమ్మర్ సోర్స్ ట్యాంక్ని మరి ఆ రోజు అన్ని టెండర్ దిశగా తీసుకొచ్చి అప్పచెప్పిన ఘనత మా కౌన్సిల్ దక్కుద్ది. మరి 7 పార్కులు కట్టాం, స్విమ్మింగ్ పూల్ పెట్టాం, ఇండోర్ స్టేడియం అని కట్టించాం. మరి ఇవన్నీ మా ఘనతగా ఎన్ఐటి తీసుకొచ్చాం. మేము మా కృషితో మాణిక్యాలరావు గారు మేము నాకు అందరూ సహకరించారు ఆ విషయంలో. మరి ఇలాంటి కార్యక్రమం రాబోయేది ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడానికి ఒక మెడికల్ కాలేజీ కూడా అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ తాడేపల్లి పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నిజాయితీకి నిలువుటెత్తంగా పనిచేసాం. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పులు చేసి మాకైతే దానికి ఏ అవినీతి మచ్చ అంటుకోకుండా మేము పరిపాలన చేసాం. నేను కానీ సూర్యబాబు కానీ కొంతమంది నీతివంతమైనటువంటి కౌన్సిలర్స్ దాంట్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా రూపాయి ఆశించకుండా పనిచేస్తారు. మా వార్డులో ప్రజలందరూ ఘన స్వాగతం పలికి ఈ యొక్క వచ్చిన బొలిశెట్టి శ్రీను గారికి గ్లాసు గుర్తుకి ఓటేసి, అలాగే శ్రీనివాసవర్మ గారికి కూడా బీజేపీకి కమలం గుర్తు కట్టేసి, ఈ గ్లాసు గుర్తు 5వ సింబల్గా వచ్చింది. 5వ సింబల్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఓట్లేసి మా వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికినందుకు వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేము. ఫర్దర్గా కూడా ఇక్కడ ఉన్న సమస్యలు బొలిశెట్టి శ్రీను గారి యొక్క సహకారంతో వీళ్ళ సమస్యలు ఉంటాయని దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేస్తా కూడా మేము కృషి చేస్తామని వార్డులో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు సహకరిస్తుంటే ఎవరి కాళ్ళే చక్కగా బాధ్యత తీసుకుని ఒక్కరి వల్ల అయ్యేది కాదు. వాటిలో ప్రజలందరూ జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం, బీజేపీ అందరి కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తేనే ఈ వార్డు యొక్క బాధ్యత అందరి మీద ఉంది. నేను ఒక్కడనే కాదు, మా ఫ్యామిలీ ఒకటే కాదు, అందరూ మేము వార్డంతా కుటుంబమే. మా వార్డంతా చక్కగా పనిచేస్తున్న బట్టి ఈ పరిస్థితి వార్డులో బాగా చేయగలమనే నమ్మకం ఈ ప్రజలు మాకు ఇచ్చారు. ఆ ప్రజలకి మేము కూడా అదే నమ్మకాన్ని అమ్ముకం చేయకుండా అందరూ కృషి చేస్తామని తెలియజేస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో 9వ వార్డుకు సంబంధించిన వైసీపీ ఇన్ఛార్జ్ బూడి ప్రసాద్, కొల్లేపర కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు యువకులు మంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువకులందరికీ పార్టీ కండువాలు వేసి స్వాగతం పలుకుతూ అందరికీ అండగా ఉంటానని మంత్రి కేఎస్ఎన్ హామీ ఇచ్చారు. మీరందరూ తనతో పాటు ఎంపీ అభ్యర్థి విజయానికి మీ వార్డులలో ఎన్నిక ప్రచారం చేయాలని కోరారు. గెలుపు మనదే అంటూ వారిని మంత్రి ఉత్సాహపరిచారు. 9వ వార్డు పట్టణంలోని 9వ వార్డు నుంచి మోహన్ రావు, దుర్గాప్రసాద్, సాయి బాలాజీ, అభి, సత్యనారాయణ, కిరణ్ కుమారు, అంటే యూత్లో మంచి పట్టుండి ఎవరికి వాళ్ళు స్వయం కృషితోటి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ మరి వెనకాల వాళ్ళ ఫాలోయర్స్ అందరినీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఇవాళ వాళ్ళ ఫాలోవర్స్ తోటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం మనం ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, దాంతోపాటు తాడేపల్లిగూడెంలో శాంతి భద్రతల్ని మీరు బాగా కాపాడుతున్నారు. ఈ తాడేపల్లిగూడెంలో ఈ శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణం ఇలాగే ఉండాలి. మీరు కనుక లేకపోతే మళ్ళీ ప్రశాంతత కోల్పోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్నే గెలిపించుకోవాలి మేమని వాళ్ళ పట్టుదలతోటి వాళ్ళు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్రశాంత వాతావరణంలో మనందరం కలిసి నిలబెడదాం. ఈ ప్రజలకి వాళ్ళు ఆ అబద్ధాలు చెప్పి ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు. వాళ్ళ అబద్ధాలన్నీ కూడా బయటపడదాం. ఈ సందర్భంగా మిత్రులందరికీ నేను సూచిస్తాను. ఈరోజు తాడేపల్లిగూడెంలో మేము అన్నయ్య గారు వెనకాల తిరగడం, మా కొడుకు సత్యనారాయణ వెనకాల తిరగడం మాకు చాలా ఆనందకరమైన విషయం. ఏంటంటే మా తాడేపల్లిగూడెంలో మేము ఖచ్చితంగా ఈ తాడేపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము మా కొడుకు సత్యనారాయణ మేము నగ్గించుకుంటాం. ఇది మా రెస్పాన్సిబిలిటీ. ఈసారి ఖచ్చితంగా భారీ మెజారిటీతో మేము నగ్గుతాం. ఖచ్చితంగా మేము దగ్గరుండి మా కుర్రోళ్ళందరినీ ప్రోత్సహించి, ఎవరైతే తెలియక పాపం వేరే పార్టీకి వెళ్తాం వాళ్ళకి తెలియట్లేదు, అయితే వాళ్ళందరినీ కూడా మేము రప్పించుకొని అన్ని గనకలు తిరిగి మా వార్డు ఇన్ఛార్జ్ ప్రసాద్ అన్నయ్య, కిషోర్ అన్నయ్య ప్రోత్సాహంతో మా 9వ వార్డులో
ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా బూతులు ఏవైతే ఉన్నాయో 4 బూతులు, ఆ 4 బూతుల్లో కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో మేము సార్ సీఎం ఎమ్మెల్యే సార్ కొట్టి సత్యనారాయణ నగ్గించుకొని, అలాగే మా వార్డు ఇన్ఛార్జ్ చెప్పింది మేము చేసుకొని ఖచ్చితంగా భారీ మెజార్టీతో మేము నగ్గించుకుంటాం. జీవితంలోనూ వృత్తులలోనూ రాణించాలంటే మహిళలు వివిధ రకాల జీవన నైపుణ్యాలను అలవరుచుకోవాలని ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ అన్నారు. ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన 30 రోజుల ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కుట్టు శిక్షణ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్లు ప్రదాన కార్యక్రమం జరిగింది. ఆర్గనైజేషన్ అధ్యక్షులు రకాల నాగపుజి అధ్యక్షత వహించగా సోమసుందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, ఆదర్శ కార్యదర్శి రొక్కాల ఆశీర్వాదం, ట్రెజరర్ గంజి సుగుణ, కోర్సుల శిక్షకులు కిరణ్మయి, రోజా తదితరులు మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఈ తాడేపల్లిగూడలోని ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద ఉచితంగా అనేక మంది విద్యార్థులకి ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు జరిపించడం జరిగింది. టీచర్ గారు కిరణ్మయ్య గారు అనేక మందికి ఇంగ్లీష్ గ్రామరు, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనే విషయాలు నేర్పించినారు. అందులో భాగంగా నెల రోజుల కోర్సు ఎవరైతే పూర్తి చేస్తున్నారో వారికి ఈరోజు ఆదర్శ కార్యాలయం వద్ద సర్టిఫికేట్లు బహుకరణ ఇచ్చి అందజేయడం జరిగింది. దీనికి సహకరించిన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, అలాగే ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులకు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారము. అలాగే ఇదే రోజున ఎల్ఎన్టీ కాలేజీలో ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ నెల రోజులు నాకు నిర్మించాం రోజా గారి ఆధ్వర్యంలో. అక్కడ కూడా ఎవరైతే ఉచితంగా వచ్చి కుట్టు మిషన్ ట్రైనింగ్ పొంది ఉన్నారో వారికి కూడా ఉచితంగా కుట్టు మిషన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. దాన్ని సహకరించిన రోజా గారికి, అక్కడ ఉన్న కమిటీ వాళ్ళకి అందరికీ ప్రత్యేక నమస్కారం. పెంటపాడు మండలం మౌంజిపాడుకు చెందిన సగర దళిత సామాజిక వర్గానికి చెందిన పలువురు ఆ గ్రామ మాజీ సర్పంచ్, జనసేన నాయకులు మైలవరపు పెదబాబు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం ఈ చేరికలు జనసేన పార్టీ కార్యాలయం వేదికగా జరిగాయి. మైలవరపు పెదబాబు నాయకత్వంలో బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి పాటుపడతామని పార్టీలో కొత్తగా చేరిన వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘ గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, సుబ్బయ్య, దాగారపు నాగు, వాసు ఆధ్వర్యంలో పాండ్యాల శ్రీనివాసరావు, మెండ్యాల పెద్దిరాజు, కండవల్లి రామారావు, చెరుకువాడ జాషువా, కోడెల్లి గోపి, సిర్రా రాజు, ద్రోణాద్రి వెంకట్, టి నాగేశ్వరరావు, శ్యామ్ సుందర్, ఎన్ వెంకన్న, ఎన్ పవన్ కళ్యాణ్, ద్రోణాద్రి రామ్ చరణ్ తదితరులు జనసేనలో చేరారు. జనసేన పార్టీ కుటుంబంలోకి వచ్చినటువంటి మౌంజిపాడు గ్రామస్తులు మా బావ ఆధ్వర్యంలో, పెదబాబు గారి ఆధ్వర్యంలో వెండియాల శ్రీనివాసరావు గారు, మిండియాల పెద్దిరాజు గారు, కండవల్లి రామారావు గారు, చదలవాడు జాషువా గారు, కోడెల్లి గోపి గారు, సిర్రా రాజు గారు, వెంకట్ గారు, దోనాథ్ వెంకట్ గారు, ఇంకా మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు జనసేన కుటుంబంలో జాయిన్ అయినందుకు వారికి స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మనందరూ కలిసి మంచి సమాజ స్థాపనకు నాకు సహకరించిన మా బావ పెద్దబాబు ముందు తన పదవికి రాజీనామా చేసి ఎంపీటీసీగా పదవికి రాజీనామా చేసి త్యాగం చేసి ఈరోజు జనసేన పార్టీని గెలిపించడం కోసం తన పడి శ్రమకి, అదేవిధంగా ఈరోజు నా వచ్చిన నా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఇదంతా కూడా ఈ ఎలక్షన్ టెంపో వరకు మనందరూ కలిసి మరి ఉమ్మడి అభ్యర్థి నన్ను శ్రీనివాస్ వర్మ గారిని కూడా గెలిపించవలసిందిగా మాట్లాడకండి. గెలిచిన మనం మీకోసమే పనిచేస్తాం తప్ప నా కుటుంబం కోసం పనిచేయనని చెప్పి నేను ప్రమాణం అందరి దగ్గర చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. అదే విషయం మీకోసమే ఉంటాను. మీరు నన్ను ఓటేయండి, మీరు రుణం తీసుకునే అవకాశం ఉండి మీ ఇంటికి పెద్ద కొడుకుగా స్వీకరించాలని కోరుతాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోటు సత్యనారాయణను గాని, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడును గాని విమర్శించడం జనసేన నాయకులకు తగదు అని పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్లో వ్యక్తం చేశారు. గురువారం స్థానిక వైసీపీ కార్యాలయంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుబొగుల నాగు, కొలుకులూరి ధర్మరాజు, చెన్నా జనార్దన్, తెన్నేటి జగజ్జీవన్, బొద్దాని శ్రీనివాస్, ఎస్ఎస్ ప్రసాద్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాడేపల్లిగూడెం పట్టణ నియోజక ప్రజలందరికీ కూడా నమస్కారం. మొన్నటి రోజున పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన తర్వాత మా ఆక్వా చైర్మన్ రఘురామ నాయుడు గారు ఏదో మాట్లాడితే దాని మీద కొందరు వ్యక్తులు మాట్లాడటం జరిగింది. అసలు రఘురామ నాయుడు గురించి మీకేం తెలుసు? రఘురామ నాయుడు తాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. రఘురామ నాయుడు గారి తండ్రి 3 జిల్లాలకి ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి.
అలాగే తన వ్యక్తిగతంగా వ్యాపార రంగంలో ఉండి ఉద్యోగ రంగంలో ఉండి కష్టపడి, అలాగే ఇవాళ వైఎస్ఆర్సీపీలో చేరి కష్టపడి ఇవాళ ఈ తాడేపల్లిగూడెంలో మినిస్టర్ స్థాయికి ఎదిగినట్టు వ్యక్తి. అటువంటి వ్యక్తుల్ని చూసి ఆనందపడాలి. ఆ తెలివితేటలో ఆ విధానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మనసు గెలిచి ఇవాళ ఈ తాడేపల్లిగూడెంలో ఒక మినిస్టర్ ఉండగా రెండో మినిస్టర్ స్థాయికి ఎదిగాడంటే అతని వ్యక్తిని చూసి గర్వపడాలి, మనూరుగా గర్వించాలి. ఏదో భావంతో మాట్లాడితే ప్రజలందరూ తోస్తున్నాడు. వాట్ ఈజ్ రఘురామనాయుడు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానంతో, కొట్టు సత్యనారాయణ గారి యొక్క పద్ధతితో డెఫినెట్గా గెలిచి తీరుతాం. 2024 సార్వత్రిక ఎన్నికల రణరంగం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ రెండు కూడా మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. మరి 2019, 2024 మధ్యన ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను అమలు చేయగలిగినో భవిష్యత్తులో ఆ దాన్నే మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా నమ్మకం అనేది రాజకీయ నాయకులకు ఉండాలి అనేటువంటి దూరదృష్టితోటి మేనిఫెస్టోని తయారు చేసి ఇదిగో నేను వీటిని అధికారంలోకి వస్తే అమలు చేయగలను. ఎందుకంటే మనం చేసే ఆర్థిక పరిస్థితి బాగోలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా మనం ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధిగా నడవాలని ఆయన ధైర్యంగా ఇవాళ ప్రజలకు తన మేనిఫెస్టోని తను చేయగలిగే విషయాల్ని చెప్పి ప్రజల ముందుకు వెళ్తూ ఉంటే మరి ప్రతిపక్షం అలాగే ఉమ్మడి కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా ఏదో అద్భుతం 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 అని చెప్పి చెప్తా ఉన్నాయి. మరి 2014-19 మధ్యన మరి మేనిఫెస్టో 600 హామీలతోటి మేనిఫెస్టోని విడుదల చేసి ఆ 600 హామీల్లో కూడా ఇదిగో నేను ఈ హామీని నెరవేర్చాను సంపూర్ణంగా, దీనివల్ల ప్రజలకు లబ్ధి చేకూరింది, అలా లబ్ధి చేకూరితేనే నాకు ఓట్లేయండి అని ఆ 2014-19 మధ్యన ఉన్నటువంటి మేనిఫెస్టోని మళ్ళీ చెప్పకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారి మీద ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ప్రజలు ఎవరు కూడా వాటిని ఏమాత్రం కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మేము ప్రచారానికి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు మా బాధ్యత తీరిపోద్ది, జగన్కి ఓటేసి మా నిజాయితీ ఏంటో మేము పొందిన సంక్షేమ పథకాలకి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మన మంత్రివర్యులు ఏదైతే అభివృద్ధి కానీ అలాగే దేవాదాయ శాఖలో పనిచేసిన తీరును కానీ చూసి మళ్ళీ ఆయన కావాలనుకుంటే మనం అత్యధిక మెజారిటీతో ఆయన్ని గెలిపించుకొని మళ్ళీ ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటూ ప్రజల్ని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని అలాగే మన ఎమ్మెల్యే గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని పోవాలని కోరుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ విదితమే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరైనటువంటి పార్టీలో ఆయన ఇవాళ మ్యాండేట్ సాధించి ఇవాళ ఎన్నికలకి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రానికి సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ సంక్షేమాన్ని ఒక్క అవినీతి లేకుండా అందిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి నాయకత్వంలో ఇవాళ మేము పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కొట్టు సత్యనారాయణ గారి వెంట ఒక మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి సేవలు అందించినటువంటి పసల కనకసుందరరావు గారు, అదేవిధంగా ఈలి నాని గారు కూడా ఇవాళ ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించినటువంటి వారు. ఇవాళ వారు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్టు సత్యనారాయణ గారికి మద్దతు పలికి ఇవాళ ఊరూరా తిరుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మీకు కనిపించట్లేదని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే నీతి నిజాయితీ ఉన్న పార్టీ కనుక అలాంటి నాయకులే మా పక్కకు చేరి ఇవాళ మాకు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మీరు మాత్రం
మీ వెనక ఉన్నటువంటి లీడర్స్ ఎలాంటి లీడర్లు ఉన్నారో ఒకసారి మీరు అవగాహన చేసుకోవాల్సిన ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి మరొక మన మంచి సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి మీ అందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం పట్టణంలో 10, 12 వార్డులలో పట్టణ జనసేన పార్టీ తెలుగుదేశం నాయకులు ఇంటింటా బుధవారం సాయంత్రం ఎన్నిక ప్రచారం చేశారు. జనసేన నాయకులు మైలవరపు రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు తాటికాయల వీరన్న, మాజీ కౌన్సిలర్ గుండుబగుల పద్మప్రియ, సురేష్ దంపతులు, శ్రీరంగం అంజిబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, రమణ, సుంకర ధనబాబు, మాజీ కౌన్సిలర్ శ్రీరాముల విజయలక్ష్మి తదితరులు ప్రచారంలో ఉన్నారు. ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా గాజు గ్లాస్ గుర్తు మీద మరి పోటీ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీనివాస వర్మ గారు కమలం గుర్తుకి, అలాగే మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే బీజేపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారు కమలం గుర్తుకి, మరి ఆయనది 3వ నెంబరు కమలం గుర్తు. అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది 5వ నెంబరు గుర్తుంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు అందరికీ కూడా పదే సార్లు మరి డోర్ టు డోర్ తిరిగి 5వ నెంబరు గాజు గ్లాస్ గుర్తు 5 అది మాత్రం బాగా గుర్తుంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ని కోరుకుంటూ, అలాగే ముస్లిమ్స్ కానీ ఎస్సీలు కానీ అందరూ కూడా అన్ని మద్దతులు కూడా మా కూటమికి చాలా బాగా ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ స్పందన కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మన 13వ తారీఖున రాబోయే రోజుల్లో మన 13వ తారీఖున జరిగే ఎలక్షన్కి మరి అందరూ కూడా ఈ 13 రోజులు, ఇవాళ 1వ తారీఖు ఇంకా 12 రోజులు ఉంది. ఈ 12 రోజులు కూడా 7 గంటల సాయంత్రం 13వ తారీఖు సాయంత్రం 7 గంటల దాకా కష్టపడితే మంచి విజయంతో మరి మన జూన్ 4వ తారీఖున ఫలితాలు మనకు వస్తాయని చెప్పి కోరుకుంటూ, మరి ప్రతి ఇంటికి కూడా మేము ఈరోజు తిరగటం, ప్రతి వాళ్ళు కూడా ఎదరకొచ్చి మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఎంపీ గారికి కూడా మన బీజేపీ తరఫున ఆయన కూడా మరి మద్దతు తెలుపుతున్నారు. ఎంతో విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ ప్రభుత్వం మీద. జనంలో మేము చూసినంత లెక్క ఇప్పుడు మేము ప్రతి ఇంటికి తిరిగాం. ఇంటింటికి కూడా ప్రతి వాళ్ళు కూడా ఎంతో అసంతృప్తిగా ఉన్నారు. ప్రతిదీ మరి పెరిగిపోయి వాళ్ళ అస్తవ్యస్తంగా ప్రజా జీవితం ఉంది. ఎవరు కూడా సంతోషంగా లేరు. మరి ఈరోజు మరి వాళ్ళ కళ్ళల్లోనే కనపడుతుంది. ఈరోజు మేము ఏమైనా సరే ఈ వైఎస్ఆర్ పార్టీని గద్దె దింపుతామని ముందుకొచ్చి చెప్పడం చాలా మరి ఇప్పుడు వరకు హిస్టరీలో ఇప్పుడు మరి నేనైతే ఇన్ని ఎలక్షన్ చూశాను, కానీ ఇప్పుడు కూడా ప్రజలు ఇలాగా బయటపడి మేము ఈసారి జనసేనకి గాజు గ్లాస్ గుర్తుకి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మద్దతు తెలుపుతామని చెప్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాసవరం గారు, అలాగే తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయం చేకూరాలని ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలోని 12వ వార్డు పాతూరులో 2వ రోజు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ని కలిసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే 2014 నుంచి 2019 వరకు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం పట్టణంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఆయనకి విజయం చేకూర్చడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలే ఈరోజు ఆయన్ని గెలిపిస్తాయి. రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ విజయాన్ని ఆకాంక్షిస్తూ చిన్న స్థాయి కార్యకర్త కానీ పెద్ద నాయకులు అందరికీ కూడా సమిష్టిగా పనిచేయడం జరుగుతుంది. ఈ సమిష్టి విజయం ఇది మన అందరిదే, ఒకరిది కాదు, అందరిదే కలిపి పనిచేస్తున్నటువంటి విజయం. అలాగే మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మన ఎన్నికల గుర్తు ఇది అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ తెలియజేయాలి. పాతూరులో కూడా మేమందరం కూడా పాతూరు సభ్యులు అందరం కూడా ఎప్పుడు కూడా ఏ పని చేసినా కానీ మేము ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంత ఘనంగా చేసినా ప్రతి కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తాం. ఈ విజయం కూడా మేమందరం కూడా సమిష్టిగా పాతూరు సభ్యులు అందరం కూడా ఎంతో కష్టపడి శ్రీనివాస్ గారి విజయానికి, శ్రీనివాసవరం విజయానికి కూడా ఎంతో కష్టపడుతున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి పెద్దలకి, ప్రముఖులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లయన్స్ జిల్లా గవర్నర్ మాణిక్యాలరావు సరోజినీ దేవీల వివాహ దినోత్సవం
ఎల్సీఏఎఫ్ వెల్లంకి సత్యస్వరూప్ శశికళ వివాహ దినోత్సవం సందర్భంగా డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. స్థానిక రామారావుపేటలోని బృందావనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరుచెల్ల మురళీకృష్ణరాజు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఫుడ్ కమిటీ సభ్యులు జామి సత్యనారాయణ, కొంపెల్ల సాయి సత్యనారాయణ రాజులు సహకరించారు. 316G జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారు, అదేవిధంగా లైన్ సరోజిని గారి పెళ్లి రోజు సందర్భంగా, అదేవిధంగా ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ లైన్ మరి సత్యస్వరూప్ గారు, వెల్లంకి సత్యస్వరూప్ గారు, శశికళ గారి పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజున తాడేపల్లిగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు కొంతమంది మహిళలకి చీరలు బహుమానంగా ఇవ్వడం జరిగింది. మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ లయన్స్ క్లబ్ క్లబ్స్ అన్నీ కూడా ప్రతి నిమిషం ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి తద్వారా ఈ లయన్స్ క్లబ్ ద్వారా మరి అనేక మంది బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకు అండగా ఈ లయన్స్ క్లబ్స్ ఉండటం, మరి అదేవిధంగా విద్యకి, ప్రకృతి పరిరక్షణకి, పర్యావరణ పరిరక్షణకి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి సేవా కార్యక్రమాన్ని మరి ఈ ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురంలో ఉపాధి హామీ పథకం పనులు కూలీలకు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనిముట్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు కూలీలు చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండేలి సోమరాజు తదితరులు కూలీలను కలిసిన వారిలో ఉన్నారు. గురువారం పురస్కరించుకొని స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద గల సాయిబాబా గుడిలో సాయినాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ పూజారి ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో తెల్లవారుజామున కాకడ హారతి, వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్న సమారాధన చేశారు. భక్తులు ఉదయమే ఆలయానికి వచ్చి బాబావారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు అన్న సమారాధన కార్యక్రమానికి 300 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది. అన్ని రకాల ఐటమ్స్ తోటి కూడా స్వీట్లు, అలాగే పులిహోర, చక్కెర పొంగలి అవన్నీ కూడా ప్రసాద అన్న సమారాధనలో మేము వినియోగించడం జరుగుతోంది. మీరందరూ కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి మీ వంతు విరాళాలు అందజేసి స్వామివారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పోలీస్ క్వార్టర్స్ వెనకాల ఉన్నటువంటి శ్రీ సాయిబాబా ఆలయం, కరీనాగేశ్వరరావు గారి హాస్పిటల్, ప్రగతి కాలేజీ దగ్గర ఈ యొక్క దేవాలయం ఉంది. మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేసి స్వామివారికి ఒక పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. డ్రైడే ఫ్రైడే ద్వారా ప్రజల భాగస్వామ్యంతో దోమల ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రణ చేయవచ్చు అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పేర్కొన్నారు. పిప్పర పిహెచ్సి పరిధిలో కాసిపాడు గ్రామంలో కుటుంబ సర్వే, కీటక జనిత ప్రదేశాలు గుర్తించడంపై సిబ్బందికి క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దోమల వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవటం వలన దోమకాటు వ్యాధులను నివారణ చేయవచ్చు అన్నారు. అందుకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యదర్శులు శివకుమారి, ఆరోగ్య సహాయకులు కాంతారావు, ఆశాలు, సలోమి, కనకదుర్గ, దుర్గాభవానీలు పాల్గొన్నారు. సాధారణంగా కీటకజనిత వ్యాధులు ఎలా వ్యాప్తిస్తాయంటే ఎక్కడైతే నీటిలో ఉన్నాయో అక్కడ దోమలు వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని నివారించడం కోసం మా వైద్య బృందాలు ప్రతి వారం కూడా శుక్రవారాన్ని గృహాల వద్ద డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలుగా కొనసాగించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే నీటి నిల్వ చేసే పాత్రలు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం ద్వారా ఈ కీటకజనిత ప్రదేశాన్ని నిర్వీర్యం చేయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేయటం ద్వారా మరి వృద్ధి చెందకుండా, ఆ దోమలు వృద్ధి చెందకుండా ఇవి చేయటం వల్ల మరి దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ ఈ వ్యాధులు రాకుండా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనిపై అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో అలాగే వార్డుల్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. మా వైద్య బృందాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు వారి యొక్క సూచనలు, సలహాలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా మా వైద్య బృందాలు సహకరించాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.